ఎన్టీఆర్ ప్రత్యేకమైనటువంటి సభలో మాట్లాడిన మాటలకు షాక్ అయ్యారట కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకొని కొడాలి నాని షాక్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి భవిష్యత్తు ఉంటుందని నిర్ణయించుకునే కొడాలి నాని అలాగే ఇతరులు ఆయనకి దూరంగానే ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని అయితే చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని కొడాలి నాని అయితే అస్సలు ఆలోచన చేయలేదనేదే సమాచారం. కాబట్టి ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి ఇలా మాట్లాడతారని కొడాలి నాని అయితే ఊహించనే లేదనేది సమాచారం. అందుకే ఆయన షాక్ అయ్యారట. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఖచ్చితంగాను పడేది మరి వైసీపీకే. అలాంటిది సడన్‌గా జూనియర్ ఎన్టీఆర్ యూటర్న్ తీసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోవడంతో మరి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారట. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ వెళితే ఖచ్చితంగా సపోర్ట్ అనేది వాళ్ళకే వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు ఈ ప్రయత్నాలు చేసినా మళ్ళీ అదే జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే మంచి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అంటే డైరెక్ట్‌గా కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నో దారుణమైన సంఘటనలు జరిగాయని, వ్యక్తిగత కక్షలు ఎక్కువైపోయి ప్రజాసేవని దూరం పెడుతున్నారని, అలాంటి ప్రభుత్వానికి ప్రజలు గుడ్ బై చెప్పే రోజులు వచ్చేశాయని, వచ్చేది జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమేనని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించడం కూడా